హాయ్ ఫ్రెండ్స్, వెరీ రుచిగా ఉండే కర్రీ బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ. బెండకాయలను అయితే తీసుకోవాలండి. బెండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ తీసుకొని కట్ చేసుకుంటున్నాను అన్నమాట. ముందుగా అన్నీ కోసి పెట్టుకుంటున్నానండి. 4 బంగాళదుంపలు, ఒక 7-8 వంకాయలు, ఒక 3 టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ కడిగి కోసి పెట్టుకుంటున్నానండి. ఆయిల్ పోసుకొని దానికి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. నూనె బాగా వేడిగా అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. బాగా వేయించుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చాయండి. ఇంకొంచెం ఎర్రగా వేగాలన్నమాట. వేయించుకోవాలి. బాగా అయితే ఉడికిపోయాయండి. తర్వాత బంగాళదుంపలు తీసుకొని వేసుకుంటున్నాను. బంగాళదుంపలు కూడా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు అలా ఉడికించుకోవాలన్నమాట. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. 10 నిమిషాలు అయిపోయింది, మగ్గిపోయింది అన్నమాట. మగ్గినాయి కొంచెం. అందులోకి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని తర్వాత వంకాయలు కూడా వేసుకోవాలి. వంకాయలు వేసుకొని అందులోకి తగినంత పసుపు, సాల్ట్ 2 వేసుకొని కలుపుకోవాలండి. బాగా అన్నీ కలిసేలాగా పసుపు, ఉప్పు పట్టేలాగా మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గినాయండి. మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసి 2 స్పూన్స్ కారం పడుతుంది నాకైతే. 2 స్పూన్స్ కారం వేసుకొని వాటర్ పోసుకోవాలండి. తగినంత వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. మళ్ళీ ఓపెన్ చేసి కలుపుకోవాలి. కాసేపు కలుపుకున్న తర్వాత ఇంకా బాగా ఉడకనివ్వాలి. మొత్తానికైతే రెడీ అయిపోయింది బంగాళదుంప వంకాయ టమాటా కర్రీ. బాగా ఉడికిపోయిందండి. ముక్క కూడా బాగా ఉడికింది. టేస్టీగా.